ఎంబీఎస్ని సౌదీ ప్రిన్స్ని. ఒకవేళ ఇజ్రాయెల్ ప్రయత్నిస్తే కనుక ఇస్లామిక్ నేషన్స్ కన్సాలిడేట్ అయ్యి ఒక్క తాటి మీదకి వచ్చే సూచన ఏమన్నా కనిపిస్తుందా? ఇది ప్యూర్లీ హైపోథెటికల్, అంటే దేర్ ఇస్ అ పాసిబిలిటీ అని మాత్రమే ప్రస్తావన చేశారు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఏ క్షణంలో ఎలా రియాక్ట్ అవుతుంది, వాళ్ళ దేశ అవసరాల నిమిత్తం, దేశ రక్షణ కోసం వాళ్ళు ఏ రకంగా రంగంలోకి దిగుతారనేది మోస్ట్ అన్ప్రెడిక్టబుల్. హుస్సేన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా ప్రేక్షకులకు నమస్కారం. ఐ థింక్ గిరిధర్ గారు, అంబాసిడర్ గారు చాలా చక్కటి విషయాలు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ లో ఎస్పెషల్లీ ఇస్లామిక్ బ్లాక్ ఏదైతే ఉందో, వాళ్ళు ఎప్పుడు కూడా ఏ పరిస్థితిలో కూడా ఎవరో ఒకళ్ళు సున్నాగా ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ దగ్గరకు వచ్చిన ఇందాకేదో గ్రీక్ మ్యాజీ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా అది సున్నాగానే మిగిలిపోద్ది. ఎందుకు? అది హిస్టరీ చెప్తుంది. వాళ్ళు ఎప్పుడైనా చూడండి, వాళ్ళు మిగతా ఏ బ్లాక్ తోటి వాళ్ళు ఫైట్ చేసే పరిస్థితిలో ఉండరు. వాళ్ళని కట్టడి చేయడానికి ఇజ్రాయెల్ ఎటు ఉంటుంది, ఇజ్రాయెల్ కు తోడుగా పనిచేసే అనేక దేశాలు బలమైన కూటమిగా ఉంటాయి. ఇక దాన్ని తప్పుకోవడానికి అవకాశం లేదు ప్రస్తుతానికి. కాబట్టి వీళ్ళు ఇస్లామిక్ దేశాలు ఏదో ఒక బ్లాక్ అయిపోతే మిలిటరీ పవర్ అంతా అక్యుములేట్ చేసుకుంటే వాళ్ళని ఎవరినో ఏదో చేస్తారంటే ఎవరిని ఏం చేయలేరు. బహుశా వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని ఇంకో కొత్త సమస్యని ఐడెంటిఫై చేస్తారు. అది అది ఐ థింక్ దట్స్ మై టేక్ ఆన్ ఇట్. రెండవది, యాక్చువల్గా ఇక్కడ ఈ రేపు ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి బలోచ్ పీపుల్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? బలోచిస్తాన్ లో ఏం జరుగుతుంది? దాని మీద గత 2-3 రోజులుగా నేషనల్లీ, ఇంటర్నేషనల్లీ అనేక కథనాలు వస్తున్నాయి, అనేక వ్యాఖ్యానాలు కూడా చేస్తున్నారు. దీన్ని సంపూర్ణమైన స్వాతంత్ర్యంగా చూసినా చూడకపోయినా ఐ థింక్ బిఎల్ఎఫ్లు వాళ్ళ ఎఫర్ట్స్, ఆ గ్రూప్స్ అన్ని కూడా ఫైనల్ గా ఇండిపెండెన్స్ కోసం ట్రై చేస్తున్న గ్రూప్స్ గా రికగ్నైజ్ చేయబడుతున్నాయి. దానికైతే దగ్గరకు వచ్చేసారు. ఇంతకు ముందు మనం ఎప్పుడు కూడా పాకిస్తాన్ మీడియా కానివ్వండి, ఇంకొకళ్ళు కానివ్వండి, బిఎల్ఏని ఏదో ఒక ఇన్సర్జెన్సీ గ్రూపు, ఆర్మ్డ్ గ్రూపు, రెబిలియస్ గ్రూపు అనే మాట్లాడేవాళ్ళు. దాని వల్ల ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో బలూచిస్తాన్ ఇండిపెండెన్స్ కోసం ట్రై చేస్తున్నటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ గాను, ఫ్రీడమ్ కోసం చేస్తున్నటువంటి మూవ్మెంట్ గాను ఎప్పుడైతే మనం మాట్లాడటం స్టార్ట్ చేస్తామో, డెఫినెట్లీ విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్, ఇఫ్ నాట్ టుమారో, రేపటికి రేపు విడిపోయి వాళ్ళు ఇండిపెండెంట్ సావరిన్ కంట్రీగా అవతారం ఎత్తి వాళ్ళు గవర్న్ చేసుకునే అవకాశం లేకపోయినప్పటికీ ఐ థింక్ దే ఆర్ వెరీ వెరీ క్లోజ్ అన్నది మాత్రం అర్థమవుతుంది. అండ్ దట్ బికమ్స్ ఎ వెరీ కీ. ఇది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అనుకోండి, ఇండియా వర్సెస్ ఇండియాకి టర్కీకి డైరెక్ట్ గా ఏం లేకపోయినా ఇండైరెక్ట్ గా ఏవో మనం థ్రెడ్స్ చూస్తున్నాం కదా. ఇలాంటి థ్రెడ్స్ అన్నిటికీ కూడా, లేదా సిపెక్ విషయంలో కూడా, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ విషయంలో కూడా బలూచిస్తాన్ ఇండిపెండెన్స్ అనేది ఈజ్ గోయింగ్ టు బి ద గేమ్ చేంజర్. ఈ గేమ్ చేంజ్ మీద ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో డెఫినెట్లీ వాళ్ళందరూ కూడా వాచ్ చేస్తుంటారు. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ దెమ్. మనకి డైరెక్ట్ గా మిలిటరీ ఇంట్రెస్ట్ లేకపోయినా, మన వాళ్ళతో డైరెక్ట్ గా ఏం చేయకపోయినా కానీ వీ హ్యావ్ ఎనఫ్ ఇంట్రెస్ట్ టు వాచ్ ద డెవలప్మెంట్స్. అదే మన దోవల్ గారు చెప్పినా కానీ, మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చెప్పినా మనకేం డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ లేదు, ఇంట్రెస్ట్ లేదు. అట్ ద సేమ్ టైం వీ వాంట్ టు అబ్జర్వ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, వీ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్, వీఆర్ అబ్జర్వింగ్ అని చెప్తున్నారు. విచ్ ఇస్ ఎ వెరీ స్ట్రాటజిక్ అండ్ డిప్లొమాటిక్ స్టేట్మెంట్ వీ కెన్ మేక్. ఇది పాకిస్తాన్కి నచ్చదు. మనం అబ్జర్వ్ చేస్తున్నామంటే దాని అర్థం ఏదో పాకిస్తాన్కి తెలుసు. కాబట్టి వాళ్ళు ముందుగానే భుజాలు తడుముకుంటూ ఏదేదో డిస్పరేట్ ఎలిమెంట్స్ ని ఒక చోటకు తెచ్చుకుంటూ ఏదో ఒక ట్రైపార్టైట్ అగ్రిమెంట్ చేశారు అనుకోండి. ఇప్పుడు సౌదీ అరేబియా ఏం చేస్తుంది ఇండియా విషయంలో? దాని ఇంట్రెస్ట్లు ఏంటి? టర్కీకి ఇండియా మీద ఏం చేయాలనుకున్నా కానీ టర్కీ డైరెక్ట్ గా ఏం చేయగలదు? టర్కీ ఇలాంటి వాళ్ళని ఏజెంట్స్ గా ఉపయోగించుకున్నా, పార్ట్నర్స్ గా ఉపయోగించుకున్నా వాళ్ళు ఏం చేయగలరు? మనం దీనికి ఆల్రెడీ ఐ థింక్ ఒక ఫ్యూ ఇయర్స్ అహెడ్ ఉన్నాం, లేదా ఒక టెక్నాలజికల్లీ ఒక జనరేషన్ అహెడ్ ఉన్నాం మనం. అగ్ని-4 అనే ICBM మీరు ఎక్కడెక్కడ కదిలినా కానీ అక్కడక్కడ మనం కవర్ చేయగలం ఆల్రెడీ. వీ కెన్ కవర్ పార్ట్స్ ఆఫ్ చైనా, పార్ట్స్ ఆఫ్ రష్యా, పార్ట్స్ ఆఫ్ ది ఎంటైర్ వెస్ట్ ని, ఇది వెస్ట్ ఏషియాని, తర్వాత టర్కీ లాంటి బోర్డర్ కంట్రీస్ ని, వీటన్నిటిని మనం కవర్ చేయగలం ఆల్రెడీ.
అంత నోహౌ కానీ మ్యాన్ పవర్ కానీ విల్ పవర్ కానీ ఆ కంట్రీస్కి లేదండి. కాబట్టి ఇండియా జోలికి వస్తారనేది మనకేం అంత ఇబ్బంది కాదు, కానీ ఈ పిన్ ప్రిక్ వ్యవహారాలు అయితే చేస్తుంటారు. పాకిస్తాన్ లాంటివి ఎప్పుడు కూడా ఏదో మనల్ని గిచ్చి తమాషా చూడాలని చెప్పి అలా గెచ్చకుండా మనం గట్టిగానే ఫేస్ చేయగలం. సో ఈ టూ ఫ్రంట్స్ ఆలోచిస్తే బలూచిస్తాన్ ని పాకిస్తాన్ హోల్డ్ చేయగలిగిన పరిస్థితి దాటిపోయిందేమో, సింప్లీ బికాస్ ఆఫ్ ఇట్స్ జాగ్రఫీ. ఇప్పుడు 40% ఆఫ్ పాకిస్తాన్ బలూచిస్తాన్ అన్నాం. బలూచిస్తాన్ ఈజ్ మౌంటేనియస్ ఏరియా అన్నాం. డిస్పరేట్ గ్రూప్స్ ఉంటాయి, స్పార్స్ పాపులేషన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి పాకిస్తాన్ ఏదో పాకిస్తాన్ కంటూ పెద్దగా ఇంటెలిజెన్స్ ఏమి ఉండదు, క్రూడ్ ఫోర్సే వాడాలని ట్రై చేస్తారు, కానీ ఆ క్రూడ్ ఫోర్స్ వాడగలిగిన రీజియన్ కాదది. సో ఐ థింక్ సూనర్ ఆర్ లేటర్ పాకిస్తాన్ ఈస్ గోయింగ్ టు లూజ్ బలూచిస్తాన్ ఇండిపెండెంట్ కంట్రీగా ఇవాల్వ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది, మెండుగా కనిపిస్తుంది. ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ విల్ బి ఏ సేఫ్టీ వాల్ ఫర్ రెస్ట్ ఆఫ్ అస్. కాబట్టి వీళ్ళు ఏదో మేము ఒక తాటి మీదకి వస్తున్నాము, నేటో లైక్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తున్నాము అనేవి ఐ థింక్ ఇట్ విల్ బి ఏ ఫిటైల్ ఎక్సర్సైజ్ అని నా అభిప్రాయం. రైట్ సాంబశివరావు గారు, మళ్ళీ వస్తాం ఇది కనుక. పేకేటి ప్రసాద్ గారు, ఒక అలార్మింగ్ సిచ్యుయేషన్ అయితే ప్రివేల్ అయినట్టుగా కనిపిస్తుంది. అంటే బలూచి యోధులు, సరే వాళ్ళని ఫ్రీడమ్ ఫైటర్స్ అని బలూచి ప్రజలు భావిస్తారు, పాకిస్తాన్ వాళ్ళని ఉగ్రవాదులు అంటుంది. సరే, వాళ్ళు తీసుకుంటున్న డిఫరెంట్ టర్న్స్ పాకిస్తాన్ని సఫికేట్ చేస్తున్నారు. ఆల్రెడీ క్వెట్టా సరౌండింగ్స్లో కందకాలు తవ్వేశారు. పాకిస్తాన్ భూభాగం నుంచి ఇక్కడికి బలూచిస్తాన్కి రావడానికి వీలు లేకుండా ఈ పాకిస్తాన్ సైన్యం కానీ, పాకిస్తాన్ పోలీస్ యంత్రాంగం కానీ, ఇతర సాయుధ బలగాలు కానీ అన్నీ చేశారు. ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. అయితే బలూచిస్తాన్కి ఉన్న ఒక ప్రధానమైన బలహీనత ఏంటంటే వాళ్ళకేమి ఎయిర్ ఫోర్స్